మీ చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం. ఓం నమః శివాయ. భక్తితో నిండిన కథలు, ప్రేమతో నేను అమ్మ చెప్పే కథలు. ఈరోజు వినేద్దాం ఒక దివ్యమైన శివ కథ. భక్తి అంటే మాటల్లో కాదు, మనసులో ఉండాలి. అలా ఒక చిన్నారి చూపించిన భక్తి శివుడినే కదిలించింది. అమ్మ, ఒక చిన్నారి శివుణ్ణి పిలిస్తే నిజంగానే వస్తాడా? వస్తాడు తల్లి. భక్తి నిజమైతే శివుడు ఎప్పుడూ దగ్గరలోనే ఉంటాడు. విని ఈరోజు కథ. బాలుడి భక్తి, శివుడి కరుణ. ఒక చిన్న పల్లెటూరులో గోపి అనే బాలుడు ఉండేవాడు. తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు. తల్లి కూలి పని చేసేది. అతని జీవితంలో దరిద్రం ఉండేది, కానీ హృదయంలో వెలుగు ఉండేది. ఆ వెలుగు శివుడి మీద ప్రేమ. ప్రతిరోజు గోపి ఒక చిన్న శివలింగం ముందు పూలు పెడుతూ మాట్లాడుతూ ఉండేవాడు. శివుడా, నువ్వు నాతో ఉన్నావు కదా అని అడిగేవాడు. గాలి వీచినప్పుడు పువ్వు కదిలేది. గోపి దాన్ని శివుడి సమాధానంగా భావించేవాడు. ఆ దివ్యబంధం ఆ చిన్న హృదయంలో బలంగా పెరిగేది. ఒకరోజు గోపి తల్లి బాగా అనారోగ్యానికి గురైంది. డబ్బు లేక మందు కొనలేకపోయాడు. ఎవరూ సహాయం చేయలేదు. గోపి నిరాశతో దేవాలయానికి పరిగెత్తి వెళ్ళాడు. ఆ చిన్న శివలింగం ముందు మోకరిల్లి ఇలా అన్నాడు: శివుడా, నా దగ్గర పాలు లేవు, పుష్పాలు లేవు, కానీ నా ప్రేమ ఉంది, నా కన్నీళ్లు ఉన్నాయి, వాటిని నువ్వు అంగీకరించు అని అన్నాడు. గోపి తన కన్నీళ్లను శివలింగంపై చల్లాడు. అప్పుడే గాలి ఆగిపోయింది. దేవాలయం అంతా ఒక దివ్య వెలుగు కుమ్ముకుంది. శివుడి స్వరం వినిపించింది: గోపి, నీ భక్తి నాకు గంగాజలం కంటే పవిత్రం. నీ తల్లి క్షేమంగా ఉంటుంది అని అన్నాడు శివుడు. మరుసటి రోజు గోపి తల్లి ఆరోగ్యంగా లేచింది. గ్రామం అంతా ఆశ్చర్యపోయింది. పాలు పుష్పము లేకుండా చేసిన పూజను శివుడు స్వీకరించాడు. శివుడు భోగం కాదు, భక్తిని కోరుకుంటాడు. భక్తి చిన్నదైనా హృదయపూర్వకమైతే ఆయన కరుణ తప్పక లభిస్తుంది. అమ్మ, శివుడు నిజంగానే గోపిని కాబడ్డా? అవును బుజ్జులు, భక్తి ఎప్పుడూ వృధా కాదు. మనము మన మనసులో దీపం వెలిగిస్తే శివుడు మనకు కరుణ చూపిస్తాడు. అదే నిజమైన కార్తీక మాస భక్తి బుజ్జులు. మరిన్ని అద్భుత కథలకు వినడానికి చిన్నారి చందమామ కథల్లో కలుద్దాం.